నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా జడ్చర్ల నియోజకవర్గంలో మిడ్జిల్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం. సో ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ అమృత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సో ఇది మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో డేకే అర్ణమ్మ గారి పార్లమెంటు పరిధిలో అయితే ఉంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలు అయితే పూర్తి కావస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఇక్కడ స్థానికంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏదైతే ఇసుక దందా గురించి కావచ్చు, 6 గ్యారెంటీల గురించి కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు అమలవుతున్నాయి ఏంటిదని చెప్పేసి స్థానికంగా మనతో బీజేపీ పార్టీ యంగ్ అండ్ డైనామిక్ లీడర్, వెరీ యంగ్ లీడర్ సో నరేష్ నాయక్ అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లో క్షుణ్ణంగా పూర్తిగా అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ ఏ విధంగా బలపడుతుంది, కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి, వారి యొక్క స్థానికంగా రాజకీయ ప్రస్థానం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్కారం. సో ఫస్ట్ కంగ్రాచులేషన్ మండల్ ప్రెసిడెంట్ అయినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ నేను అనుకున్నాను ఏంటంటే, ఇంత చిన్న ఏజ్లో, ఇంత తక్కువ ఏజ్లో ఒక మండల్ ప్రెసిడెంట్ అంటే ఒక మండలాన్ని శాసించే స్థాయిలో పార్టీ తరఫున ఉండడం మామూలు విషయం కాదు. అది ఇంత చిన్న ఏజ్లో తెచ్చుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఇంకోటి బాధ్యత కూడా అంతే ఎక్కువ నా మీద వచ్చింది. చిన్న ఏజ్ సరే మెచ్యూరిటీ ఉండదని చాలా మంది కామెంట్లు చేసేటోళ్ళకు నా యొక్క సమాధానం ఏంటంటే, మెచ్యూరిటీ అనేది మనం తిరుగుతున్న సొసైటీని పట్టించి కానీ, లేకపోతే మనం అనుభవిస్తున్న కష్టాలు వీటిలో నుంచి వస్తుంది అభివృద్ధి అనేది. లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి కోట్లు సంపాదించుకొని వస్తే నేను ఏజ్డ్ పర్సన్ 50 సంవత్సరాలు ఉండే అంటే సొసైటీ మీద ఎటువంటి అవగాహన లేని పర్సన్లు, వ్యక్తులు ఈరోజు రాజకీయాలు వచ్చి రాజకీయాలు ఏలుతూ ఉన్నారు. ఈ సమాజం పట్ల కానీ, ఈ సొసైటీ పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ఈ దేశం పట్ల కానీ ఇటువంటి అవగాహన లేని వ్యక్తులు ఈ రోజున రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి సొసైటీ ఈరోజు ఈ దేశం కానీ, లేకపోతే మన వ్యవస్థ కానీ ఈ విధంగా ఒక అవినీతి మయంలో కూరుకుపోతుంది. నా నుంచి నేను చెప్పిన సలహా ఏమంటే, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే యువకులు కావచ్చు, పోరాట పటిమ కలిగిన నాయకులు కావచ్చు, విద్యారంగం పట్ల కానీ, వ్యవసాయ రంగం పట్ల కానీ, వ్యాపార రంగం పట్ల కానీ, లేకపోతే ఇతర రంగాల్లో కావచ్చు, దాని మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడే ఈ దేశం కానీ, వ్యవస్థ కానీ, లేకపోతే అధికారులు చేస్తున్నటువంటి అవినీతి మీద కానీ ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి అవగాహన ఉండే విద్యావంతులు, నాయకులు కానీ, యువకులు కానీ ముందుకడుగేసి ఒక్క అడుగు ముందుకేసి రాజకీయం పట్ల మనం యువత రాజకీయాల్లోకి రావాలంటారు. యువత 100% 100% రాజకీయాలకు వస్తేనే ఈ రోజున మార్పు అనేది వాళ్ళతోనే సాధ్యమవుతుంది. భవిష్యత్ తరాలు యువకుల చేతిలోనే ఉంది. సో ప్రస్తుతం స్థానికంగా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ యొక్క రాజకీయం ఎక్కడ మొదలైంది? అసలు ఈరోజు ఒక మండల్ ప్రెసిడెంట్ పదవి మిమ్మల్ని వరించడానికి ఇక్కడ అసలు బీజేపీ పార్టీనే ఒక్క పార్టీని నమ్ముకొని ఉండడానికి కారణం అనేక పార్టీలు ఉన్నాయి, స్టేట్ పార్టీలు ఉన్నాయి, సెంట్రల్ పార్టీలు ఉన్నాయి. మరి మీ యొక్క రాజకీయ ప్రస్థానం గురించి చెప్పండి. మంచి ప్రశ్న వేశారు. మిగతా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, టీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం బీఆర్ఎస్గా మార్పైంది, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ పార్టీలు కూడా కావచ్చు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక భావజాలం కలిగినటువంటి పార్టీ, ఒక సిద్ధాంతాన్ని కలిగినటువంటి పార్టీ. ప్రజల కొరకు, రైతుల కొరకు, విద్యార్థుల కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు, ధర్మం కొరకు పనిచేసే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి 100కు 100% మీరు ఎవరినైనా అడగండి, లోపల భారతీయ జనతా పార్టీ మీద అభిమానం, మక్కువ ఉంటూనే ఉంటుంది. అధికార పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ మనం ఎవరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో లేరు. మేము ధైర్యంగానే చెప్పుకుంటారు మేము భారతీయ జనతా పార్టీ అని చెప్పి. కానీ మెయిన్గా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటంటే, ఇందాక ముందు నేను చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ భారతీయుల కోసం పనిచేసే పార్టీ, జనాల కోసం పనిచేసే పార్టీ, నిస్వార్థంగా పనిచేసే పార్టీ. నరేంద్ర మోదీ గారిని చూసి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ఏ విధంగా ఆయన
ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ప్రపంచ దేశాలు సైతం చూస్తున్నాయి. కాబట్టి ఆయన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల కోసం పనిచేస్తారంటారా? ప్రజల కోసము కొంతవరకు పనిచేసిన పార్టీలు ఉన్నాయి. ఇంతకుముందు దాదాపు 60 సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా అవినీతి భయంలో కానీ కుంభకోణాలు ఏ విధంగా చేసిందో మనం అందరం కూడా చూసాం. లక్షల కోట్లు కుంభకోణాలు జరిగింది కాంగ్రెస్ పార్టీలో కదా. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చారు ప్రజలు చేస్తారని. కానీ ప్రజలు తీరా పార్టీ ఏమైపోయిందంటే రాజకీయ పార్టీ కాస్త కుటుంబ పరిపాలన పార్టీగా మారిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, లేకపోతే వాళ్ళ సడ్డగుళ్ళు కంప్లీట్గా ఒక కుటుంబ పరిపాలన అనేటటువంటి భావన టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ దాంట్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరికీ వచ్చింది. కాబట్టి మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పరిపాలన ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఎప్పుడు కూడా నిస్వార్థంగా 24 గంటలు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రస్తుతం మన ప్రియతమ నరేంద్ర మోదీ ఇప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో మన ప్రజల కొరకే పనిచేస్తూ ఉన్నారు నిస్వార్థంగా. వాళ్లకు భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా చాలా ఉందండి. సో ప్రస్తుతం మిర్చిలు అంటేనే ప్రస్తుతమైంది చాలా కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటి నుంచి ప్రధానంగా మిర్చిలు అంటే ఇసుక సమస్య. అటువంటి ఇసుక సమస్య మరి గత నాయకులు ఏం చెప్పారు, లేక అనిరుద్ రెడ్డి గారే. సో మేము మాకు తెలిసినంత వరకు మేము అధికారంలోకి వచ్చినప్పుడే బంద్ చేస్తాం ఇసుక దందా అని చెప్పేసి అన్నారు. మరి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఇసుక అనేది బంద్ అయ్యిందా ఏంటిది? ఇసుక ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల ముందు ఇదే మిర్జిల్ మండలానికి వచ్చి బుడ్రై సాక్షిగా నేను అధికారంలో వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ మిర్జిల్ మండలంలో చెంచడి ఇసుక కూడా పోనీయకుండా నేను ఆపుతాను, నన్ను నమ్మండి, ప్రజలు నన్ను గెలిపించండి, చెంచడి ఇసుక పోనీయకుండా బాధ్యత నేను తీసుకుంటా అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ మాట మర్చిపోయాడు. బొడ్రై సాక్షిగా అయితే వాగ్దానం చేసి చెప్పిండో ఆ వాగ్దానాలన్నీ ఆయన కంప్లీట్గా మర్చిపోయి ఈరోజు ఏదైతే కమిషన్ కోసము అంటే ఇసుక దందా, ఇసుక మాఫియాతోన ఈయన కుమ్మక్కై బిహైండ్ ఈయన నడిపిస్తూ ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీని, ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలో, లేకపోతే ఇసుక మాఫియాని ఏ విధంగా కట్టడి చేయాలో కంప్లీట్ ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన తలుచుకుంటే చెంచడి ఇసుక పోనేపోదు. అయినా కూడా అధికారులను తన కంట్రోల్లో పెట్టుకొని తన ఆధీనంలో మేజిస్ట్రేట్ అధికారులను కూడా తన కంప్లీట్లో తన ఆధీనంలో పెట్టుకున్నాడు. వాళ్ళ అండదండలు చూసుకొని ఈరోజు ఇసుక మాఫియా, ఇసుక దందా చేసినటువంటి వ్యక్తులు, బ్రోకర్లు ఈరోజు ఇసుకను టిప్పర్లు తీసుకెళ్తా ఉన్నారు. అంటే మిర్జిల్ మండలం ముందే డార్క్ ఏరియాగా పిలువబడుతుంది. డార్క్ ఏరియా అంటే ఇసుక ప్రజల కనీస అవసరాల కొరకు వాడాలి. ఈరోజున రాజకీయాలు ఏమైపోతున్నాయంటే ఇసుకను నేను చెంచడి ఇసుకను తీసుకుపోకుండా నేను అడ్డుపడతా, నేను ఆపుతా అని ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే అనిల్ రెడ్డి గారు, వీళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది లోకల్ నాయకులు కావచ్చు, ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఇసుక మాఫియాకు వీళ్ళు అండదండాలుగా ఉంటూ కొన్ని కోట్ల కొలది రూపాయలను కానీ ఇసుకను తరలిస్తూ ఉన్నారు. ఇసుక మాఫియా నడుస్తుంది అంటారు. కంప్లీట్గా 100% మనందరం చూస్తున్నాగానే మన కనుసంధానంలోనే, అధికారుల కనుసంధానంలోనే నడుస్తున్నది. ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత పర్యవేక్షించడానికి రావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు అడిగే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం మనం ఏం చేయలేరా? అడ్డుకునే ప్రయత్నము ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. ఇసుక మాఫియాని మీరు అడిగట్టండి సార్, మీరు చెప్పారు కదా ఎన్నికల ముందు మేము ఆపుతాము, చెంచడి ఇసుక కూడా తీసుకోకుండా మేము బాధ్యత వహిస్తామన్నారు కదా, మరి ఏమైంది? ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు కదా, వాళ్ళు కనీస సౌకర్యాల కొరకు ఇసుక మీరు ఇవ్వట్లేదు, ఇల్లు కట్టుకోనికే ప్రజలకు ఇసుక ఇవ్వట్లేదు, అధికారులు కూడా ఇవ్వట్లేదు. ఒక వేలు తెచ్చుకొని 100 ట్రాక్టర్లు ఒక రోజున నడుస్తున్నాయి సార్. మరి ఆ విధంగా ఇసుక మీరు తరలిస్తూ ఉంటే స్థానికంగా లోకల్లో అటువంటి అక్కడ ఉన్నటువంటి పొలాలు చేసినటువంటి రైతులు వాళ్ళ పొలాలు భూగర్భ జలాలు ఇంకిపోయి పొలాలు రావు కదా, పంటలు పండవు కదా, నష్టపోయేది రైతులు కదా సార్. మీరు దీని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చాలాసార్లు అడిగాము. మేము లేదండి, మేము కంప్లీట్గా దానికి వ్యతిరేకము, ఇసుక మాఫియా మేము ప్రోత్సహించట్లేదు అంటారు. ఇంటర్వ్యూలో బయట చెప్పే మాటలు
తీరా బిహైండ్ వెళ్ళిపోయిన తర్వాత లోపల వాళ్ళు నడిచే అవినీతి పనులు నడుస్తూనే ఉన్నాయి. సో మరి ప్రస్తుతం 6 గ్యారెంటీల గురించి కావచ్చు, ఎట్లా మండలంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే ఏ గవర్నమెంట్ కూడా ఈ భారతదేశంలో మీరు చూస్తే ఏర్పడితే 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చినట్టు ఏ ప్రభుత్వం మీద ఏ పార్టీ మీద రాలేదండి. మీరు చూసుకుంటే 6 గ్యారెంటీలు 66 మోసాలు 420 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చినాక ఆ హామీలన్నీ మర్చిపోయారు. కేవలం ఒకే ఒక పథకాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఫ్రీ బస్సు ఏదైతే ఉందో మహిళలకు అంటే వాళ్ళ ఇంట్లో కొట్లాడుకొని భార్య భర్తకు చెప్పకుండా వాళ్ళ అత్తమామలకు చెప్పకుండా వెళ్ళిపోవడానికి ఒక ఇంధనం పనికొస్తుంది. అది రవాణా జర్నీ చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప మిగతా హామీలు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా ఇతర హామీలు మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, లేకపోతే యువతులకు ఇస్తున్నటువంటి స్కూటీలు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇంకా వాళ్ళు చెప్పిన హామీలు చాలా ఉన్నాయి. ఇల్లు అనేది ఊరికి ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి, కర్తనే ఉన్నాయి అంటున్నారు కదా. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నటువంటి అదొక ముద్ర పడిపోయింది. అంటే వాళ్ళే కమిటీ మెంబర్స్, కాంగ్రెస్ వాళ్ళే కమిటీ మెంబర్స్, కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రం ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు అది ఈరోజు భూమి పూజలు చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే సరే వాళ్ళకు వాళ్ళ పార్టీలో తిరిగే ప్రజలకు వచ్చినా ఓకే, కానీ ప్రభుత్వం అనేది ఒక పార్టీకే కాదు కదా, అన్ని పార్టీ ప్రజలను పట్టించుకోవాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లేదు, అయినా కూడా నా ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే, టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కదా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ అనట్లేదు, మా పార్టీ నాయకులు కానీ మేము కూడా ఇక్కడ అనట్లేదు. ప్రజలకు ఒకసారి మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల కొరకే పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అధికారం వచ్చిందంటే కాంగ్రెస్ కార్యకర్తలను కానీ వాళ్ళ ప్రజలను డెవలప్ చేయడానికి మాత్రమే అధికారంలో వచ్చింది. ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్న పనులు చూస్తుంటే ఈ నిరమహిళ పేరుతోన ఎంత ఫ్రాడ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి దాని ఎలిజిబిలిటీ ఏంటి? కంప్లీట్గా ఇల్లు లేని పర్సన్, ఆవాసం ఉండొద్దు, అటువంటి పర్సన్లకు ఇల్లు ఈ రోజున ఇవ్వాలి. కానీ ఏదైతే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోన ఇంత ఫ్రాడ్ చేస్తూ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంటాయి, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే వాళ్ళ నాయకులకే ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇంకోటి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటటువంటి రాష్ట్రానికి వచ్చేటటువంటి బడ్జెట్ని, లేకపోతే రాష్ట్రానికి వచ్చేటటువంటి ఏదైతే పథకం ఉందో దాన్ని వాళ్ళు మార్పులు చేసి ఇందిరమ్మ ఇల్లుగా పేరు మార్చుకొని మేమే ఇస్తున్నామని చెప్పి బిల్డర్ కొట్టడం తప్పితే ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం ఎక్కడ కూడా అమలయ్యే పరిస్థితి 100% లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి పథకాన్ని వీళ్ళు పేరు మార్చి ఈరోజు మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నటువంటి బిల్డప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మీరు మండల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రాబోయే మొట్టమొదటి ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్. సో జూలైలోనో ఆగస్టులోనో 100% జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీ ఆధ్వర్యంలో ముందరికి వెళ్తున్నారు కాబట్టి మీ మండలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ చూసారు, మరి నెక్స్ట్ బీజేపీ పార్టీ వైపు రావడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారా? ఒకవేళ చూపితే మెజారిటీ స్థానాలు గెలవడానికి నరేష్ నాయక్ ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ పరిపాలన చూసాం, మనం కేసీఆర్ పరిపాలన చూసాం. ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి వాళ్ళ ప్రాణ త్యాగం సైతం వాళ్ళ కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసము వాళ్ళ జీవితాన్ని అర్పించారు. అటువంటి విద్యార్థి నాయకులకు, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తులకు ఈ రోజున కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందే పరిస్థితులు అందలేదు. కుటుంబ పరిపాలనకి పరిమితమైపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాము అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతోనా ప్రేమతోనా గెలిపించలేదండి. టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆకృత్యాలను కావచ్చు, లేకపోతే అక్రమాలను కావచ్చు, అవినీతి పనులను కావచ్చు, వారు చేసినటువంటి అక్రమ పనులకు ముగింపుగా
కోపంతోనే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళారండి. భారతీయ జనతా పార్టీ వైపు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఒకసారి అవకాశం ఇద్దామనేటటువంటి భావనతోన వీళ్ళు చెప్పేటటువంటి సాధ్యం కాని హామీలు ఏదైతే ఉందో 420 హామీలు, 6 గ్యారెంటీ వెనకాల 420 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచారా అంటే లేనే లేదు. మీరు రైతులను అడగండి, రైతు రుణమాఫీ ఎంతవరకు చేశారండి? ఈ రోజున రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ ఎంత? రైతు అనేది ఈ దేశానికి వెన్నెముక లాంటి వాడు. అక్కడ ఆర్మీ జవాన్ ఏదైతే పోరాటం చేస్తున్నాడో, ఇక్కడ రైతు తన కష్టం చేస్తుంటేనే మనకు అన్నం వచ్చేది, లేకపోతే మనం బతుకుతున్నాం అంటే మెయిన్గా కారణము రైతులే. అటువంటి రైతులను పక్కన పెట్టేసి రైతులను రుణమాఫీ 50% చేసేసి మనం 100% చేసినాం అనేటువంటి ఏదైతే వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారో కంప్లీట్గా వాళ్ళు మానుకోవాలి ఆ ప్రచారాలు. ఇంకోటి భారతీయ కూడా వాళ్ళు చెప్పింది ఏమంటే దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఎక్కర్లేదు. అదే తెలంగాణలో మా ప్రభుత్వంలోనే సాధ్యమైంది అంటారు. 17 కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయి 15 నెలలు కావస్తూ ఉన్నది. వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం గారు, ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమన్నారండి? 2022 సంవత్సరంలో అంటే మా గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ 19 తారీఖే నేను రైతులకు రుణమాఫీ చేస్తాను, మీరు ₹1,00,000 కేసీఆర్ అయితే రుణమాఫీ చేస్తా ఉన్నారు, మీరు పక్కన పెట్టేసేయండి, ఇంకో చెరో ₹1,00,000 మీరు తీసుకురండి, బ్యాంకులో నుంచి మీరు అప్పు తీసుకురండి, నేను వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ₹2,00,000 నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అయితే అన్నారో, ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేసింది దాదాపు 22 లక్షల మందికి మాత్రమే ఈ రాష్ట్రంలో. లేరా మిగతా వాళ్ళు? రైతులు లేరా? దాదాపు 80-90 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా పక్కన పెట్టేసి 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తే మిగతా వాళ్ళకి అందరికి చేసినట్టు కాదండి. అది కూడా 22 లక్షల రైతులకు కూడా చాలా మంది మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, లేకపోతే అడగండి, వాళ్ళకి ఇక్కడ కూడా 100% రుణమాఫీ కాలేదండి. వాళ్ళు ఏదో ప్రచారాలు చేసుకుంటున్నా ఉన్నారు, ఆరోపణలు తప్ప వాస్తవానికి వచ్చి చూస్తే నిజాలు ఎక్కడ లేవు. వాళ్ళు అమలు చేసిన దాఖలు ఎక్కడ కూడా కనిపించవు. ఇప్పుడు దాదాపు 10 నెలలు కావస్తూ ఉన్నది. ఒక లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టలేని అసమర్థత దద్దమ ఏదైనా ఈ ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళ నుంచి చేతగాని హామీలు ఇచ్చారు, సాధ్యగానే హామీలు ఇచ్చారు, వాళ్ళకు కూడా తెలుసండి. అధికారులు మేము ఉన్నా కూడా రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్ మేము తొందరగా కండక్ట్ చేస్తే మేము రాలేము, మేము ఓడిపోతాము, మా క్యాడర్ పడిపోతుంది, ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీ గాను, లేకపోతే సర్పంచ్ గాను, ఇంకోటి కౌన్సిలర్ గాను మేము గెలవలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. కాబట్టి ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టకపోవడానికి కారణాలు ఏమున్నాయండి? వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేస్తూ ఉంటే వాళ్ళకి భయం ఎందుకండి? లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టట్లేదు? ఎస్సీ వర్గీకరణ, కులగణన అది దానివల్ల ఆలస్యం ఏమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత అసమర్థత ప్రభుత్వం అంటే, అవగాహన లేని పరిపాలన చేసే నాయకుడు అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి అయ్యాక ఈ విధంగానే ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకున్నాడు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటా ఇంతకుముందు గ్రామ స్థాయిలో వెళ్ళి మేము అందరికి డైరెక్ట్ నేరుగానే మీకు మీ ఇళ్ళని ఇస్తాము, మీకు ఉచిత హామీలు ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కనుక్కొని ఇస్తామని చెప్పి అధికారులు గ్రామ స్థాయిలో వచ్చి క్షేత్ర స్థాయిలోకి వచ్చి పరిశీలించారు. అదంతా ఇప్పుడు ట్రాష్ అంట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విషయం ఏంటంటే, మీ సేవ దగ్గరికి మీరు పోవాల్సిన పని లేదండి, మేము ఉచిత మన ఆహార పథకం దాంట్లోనే భాగంగా మేమందరికి కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇస్తాము, మీరు మీ సేవకి వెళ్ళాల్సిన పని లేదండి, ఎవరైతే ఉన్నారో మీరు అప్లికేషన్స్ ఎంఆర్ఆఫీస్లో పెట్టుకోవడం మేము చేస్తామన్నారు. కానీ ఈరోజు నా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి అంతా తగ్గిపోయేది, మా నుంచి కావట్లేదు అనేటువంటి ధోరణితోన ఈరోజు మీ సేవ వాళ్ళతోన అప్లై చేపిస్తున్నాడు. అంటే గవర్నమెంట్కి ఆదాయం సోర్సు వాళ్ళు కావాలి కాబట్టి ఏదో విధంగా రైతుల సొమ్ముని మేము ఆదా చేసుకోవాలి, కబ్జా చేసుకోవాలి, రైతుల సొమ్ములను మేము మా జేబులు వేసుకోవాలన్నటువంటి భావనతోన అయితే ఆహార భద్రత కార్డులు ఉన్నాయో అవన్నీ మళ్ళీ మీ సేవలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మేము ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు అధికారులు కావచ్చు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటా గ్రామ పరిపాలన అని పెట్టుకున్నారు, అప్పుడు ఫెయిలే. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోన
అధికార సెలక్షన్ లేదండి. అధికారులు ఎక్కడ కూడా సెలక్షన్ చేయట్లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కమిటీలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే పలానా ఊర్లోకి వెళ్ళేసి వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళే అర్హులను ఎంచుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇళ్లను కేటాయించే పరిస్థితిలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఫైనల్గా మీరు ఒక మండల ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. మీరు మండల ప్రెసిడెంట్గా ఉండడానికి కావచ్చు, ప్రస్తుతం మండల కేంద్రంలో మీకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, పార్టీ పరంగా ఏదైనా సమస్యలు వస్తే దాన్ని విన్నవించుకోవడానికి ఎంపీ గారు అందుబాటులో ఉంటారా? సమస్య ఏదైనా పరిష్కరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? 100% అండి. ఒక్క భారతీయ జనతా పార్టీ 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కావచ్చు, కాంగ్రెస్ 1000 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమానం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఈ రోజున మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మన జేజమ్మగా పేరు పొందినటువంటి పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారు మాకందరికి కూడా సాయశక్తుల తన వంతు తను కృషి చేస్తున్నారు. ఏ కార్యకర్త కూడా ఆపద వచ్చినా ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటారని చెప్పి భరోసా, ఒక ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వస్తున్నారు. మనకు ఎప్పుడు కూడా ఆమె అందుబాటులో ఉంటుంది. మన ఏ కార్యకర్త కూడా ఏమైనా సమస్యలు వచ్చినా నేను ఉన్నాను, నా దగ్గరికి రాండి అని చెప్పి ఆమె భరోసా ఇస్తుంది. అటువంటి అంటే రాజకీయాల కోసము, రాజకీయ లబ్ధి కోసము ఆమె రాజకీయాల్లోకి రాలేదండి. ఆమె చరిత్ర చాలా మంది తెలుసు. డికే అరుణమ్మ గారు ఈరోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకురాలు. అంటే ఏదైతే ఆమె పార్లమెంట్లో ఆమె గలాన్ని వినిపించిందో ఆ రోజున త్రిపులైటి మౌనర్కి నేను వచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు ఏదైతే ఆమె చెప్పిందో ఆమె కట్టుబడి అదే మాట ప్రకారం ఈరోజు మౌనర్కి వచ్చింది త్రిపులైటి. అంటే ఆమె చేసిన కృషి కాదండి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి నేను చేశాను, త్రిపులైటి మౌనర్కి మేమిచ్చిందే కదా అని చెప్పి ఏదైతే అసత్యపు ప్రచారాలు చేసుకుంటా పబ్బం గడుపుకుంటా ఉన్నారో వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఈరోజు డికే అరుణమ్మ గారు సాక్షాత్ పార్లమెంట్లో కావచ్చు తను చెప్తుంది, భారతీయ జనతా పార్టీ నేను గెలిచిన భారతీయ జనతా పార్టీ ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీజేపీ మీద అభిమానంతో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల మీద అంటే ముగ్ధులై ఆకర్షితులై ఈ రోజున డికే అరుణమ్మ గారికి అంటే తను చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు అందరూ కూడా ఆకర్షితులై తనను ఎన్నుకోవడం, గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే మాట ఇచ్చారో త్రిపులైటి తీసుకొచ్చింది. ఇంకోటి, గత చరిత్రలో మనం చూసుకుంటే ఏ ఎంపీ కూడా గ్రామ స్థాయిలో సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే వాటర్ ట్యాంకులు కావచ్చు, వాటర్ ప్లాంట్ అంటే ప్యూరిఫై వాటర్ కావచ్చు, ఇవన్నీ చేయలేదు. అంటే ఒక ఎంపీగా తను గెలిచిన తర్వాత దాదాపు మిడ్జిల్ మండలానికి 1,30,00,000 రూపాయలు ఇవ్వడం ఎంత హర్షించదగ్గ విషయం అండి. ఇంతకుముందు మీరు చూసుకుంటే ఏపీ కూడా పనిచేయలేదు. ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు ఇచ్చి అభివృద్ధి పనులు చేస్తుంది, దాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు పెట్టుకోండి ప్రపోజల్ మా దగ్గరికి తీసుకురండి అని చెప్పి మమ్మల్ని అంటుంది మేడం. ఈ రోజున ప్రతి తండా కూడా సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే స్ట్రీట్ లైట్లు కావచ్చు, లేదా వాటర్ ప్యూరిఫై వాటర్ కావచ్చు, ఆరో ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉన్నది. ఇంకా భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి కొరకు తను కృషి చేస్తూనే ఉంటుంది. తన శాయశక్తుల తన వంతుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా తను చేస్తూనే ఉంది. ఓకే, సో ఇది అంటే ఫైనల్గా ఏదైతే నరేష్ నాయక్ని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏ విధంగా చూడవచ్చు? మెయిన్గా ఒకటే అండి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ఊర్లని కావచ్చు, లేకపోతే ఈ వ్యవస్థను కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రూలింగ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ భ్రష్టు పట్టిస్తారు. ఈ దేశ రక్షణ కోసం ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా పనిచేయలేదు. గత చరిత్రలో మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ముస్లింల పరిపాలన లేకపోతే వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి ఈ దేశానికి కావచ్చు, లేకపోతే ఈ సొసైటీకి ఏ విధమైనటువంటి హాని జరిగిందో మనం అందరం కూడా చూసాము. ఈరోజు ఉగ్రవాదులు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది ఉగ్రవాదులనే తీవ్రంగా. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు పాక్లో ఏ విధంగా మనం ఎదురుకాల్పులు జరిపి దాదాపు 200 మందిని మట్టి గడిపించి ఈరోజు వాళ్లకు అంటే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. ఈ భారతదేశం జోలికి
లేకపోతే భారతీయుల జోలికి కానీ ప్రజల జోలికి కానీ మా జోలికి మా దేశం వైపు కన్నెత్తి మమ్మల్ని ఆగం చేయాలని చూస్తే మీ భరతం మేము పడతాం అని చెప్పి ఆయన మాటిచ్చి, అంటే మేము చూసాం పహల్గామ్లో జరిగినటువంటి దాడి, అందరూ మీరు భారతీయులా అని చెప్పి కనుక్కొని, మీరు హిందువులా అని కనుక్కొని, వాళ్ళ శరీరాన్ని చూసి వాళ్ళ మానాన్ని చూసి మీరు భారతీయులైనా అని కనుక్కొని వాళ్ళ మీద ఏదైతే దాడి చేసిరో మీరు నరేంద్ర మోడీ చెప్పుకోండి, మేము దాడి చేస్తున్నాం, మీ నరేంద్ర మోడీ మమ్మల్ని ఏం చేయలేడని చెప్పి ఏదైతే ఉగ్రవాదులు చెప్పిన తర్వాత కేవలం అండి ఆయన వాళ్ళు చెప్పిన తర్వాత వారం రోజుల్లో ఏ విధంగా పరిణామాలు తీవ్రంగా, ఏ విధంగా ఒక నరేంద్ర మోదీ ఒక యువకర్త తలుచుకుంటే పాక్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయగలడు అని దానికి నిదర్శనం. అంటే సైన్యాన్ని, ఆర్మీ సైన్యాన్ని, రక్షణ దళాన్ని కావచ్చు ఏ విధంగా అప్రమత్తం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి స్వేచ్ఛనిచ్చి పాక్ ఉగ్రవాదుల సైన్యం మీద ఈరోజు పోరాడిందో ఈ భారతదేశాన్ని వైపు ప్రపంచ దేశాలు సైతం చూస్తున్నాయి. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఏర్పడుతుందండి. ఎక్కడ కూడా నరేష్ నాయక్ ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్ కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయండి. రేపు వచ్చేటటువంటి ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, 100% మేము రంగంలో ఉంటాము. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారన్నటువంటి 100% ఆశాభావంతోన మేము అదే నమ్మకంతోన స్ఫూర్తితోన నరేంద్ర మోదీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇతర పథకాలు కావచ్చు, వాటన్నిటికీ మేము ఈ దేశాన్ని అంటే అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తుంది కాబట్టి మేము కూడా భారతీయ జనతా పార్టీ వైపు లోకల్ బాడీలో మేము కంటెస్ట్ చేస్తాము. మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి దిశలో ఈ వ్యవస్థను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం 100% నరేష్ నాయక్ వైపు ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజలకు ఏదైతే అవినీతి చేస్తూ ఉన్నారో, ప్రస్తుతం రూలింగ్ పార్టీ భయభ్రాంతులకు గురి చేసి మీ పథకాలను మేము తీసేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో, ఆక్రమణ వాళ్ళ పొలాలను కబ్జా చేసుకుంటున్నటువంటి దాఖలను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, ఈ రోజున ఏ దిక్కు దివానా లేని, అంటే ఎకరా 2 ఎకరాలు పొలాలు చేసుకున్నటువంటి రైతుల యొక్క పొలాలను ఏ విధంగా కబ్జా చేస్తూ ఉన్నదో ఈ మండలం మొత్తం కూడా గ్రహిస్తూ ఉన్నది. అంటే మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా కబ్జా కానీ అవినీతి కానీ ఆస్కారం లేకుండా చేస్తుందండి, ప్రోత్సహించదు. ప్రజల వైపు, ప్రజల అభివృద్ధి వైపు ఎప్పుడు కూడా నిత్యం అహర్నిశలు పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి పార్టీలో మేము ఉన్నందుకు అహర్నిశలు ప్రజల కొరకు, అభివృద్ధి కొరకు, అన్యాయాన్ని సహించం. కాబట్టి ఈ పార్టీలోనే ఎల్లవేళ పనిచేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లో 100% మా వంతు మా యొక్క స్ట్రాటజీలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, 100% ఇతర పార్టీలతో ఢీకొని ముందుకెళ్లే సత్తా సామర్థ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు ఉందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తా ఉన్నామండి. ఓకే.